దేవాది దేవునికి మొదటిగా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు చేసినటువంటి మేలుని బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలగాలని ఎంతగానో ఆశిస్తున్నాను. నేటి దినాన్న నాన్నగారు గాయపడినప్పటికీ దేవుడు ఆయనను కనికరించినటువంటి విధానాన్ని బట్టి, ఆయన పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృపను బట్టి మనము అత్యధికంగా ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాం. ఈ సమయంలో మనం కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యం నుంచి ఈ యొక్క ఆరాధనలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమైనటువంటి సంగతిని ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి సంగతి, ఈ ఫ్యాన్ కట్టేసి అవసరమైతే మెసేజ్ అయిన తర్వాత వేసేయండి. సరే, దేవుని యొక్క సంకల్పంలో అతి ప్రాముఖ్యంగా వాడబడినటువంటి ఒక అపోస్తలుడు పౌలు గారని మనందరికీ తెలుసు. ఎందుకంటే పౌలు గారి యొక్క జీవితము బహుశా ఆయన జీవితంలో ఆయన ఏర్పరచుకోవడము, తర్వాత ఆయన చేసిన పరిచర్య చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆయన నిజానికి యూదా మతంలో ఆయనకు ఉన్నటువంటి ప్రాధాన్యత నుండి ఒక రకంగా చెప్పాలంటే పౌలు గారి గురించి ఒక మాటలో నీవెవరో అని అడిగాడు. ఎవరిని? నువ్వెవరు ప్రభు అని అడిగితే నీవు హింసించున్నటువంటి యేసును. అలాంటి ఆయన క్రీస్తు గురించి స్పష్టంగా ప్రకటించాడు. నీవెవరనే స్టేజ్ నుంచి క్రీస్తును గంభీరంగా మనుషులకు ప్రకటించేటువంటి స్టేజ్కి వచ్చాడనంటే పౌలుని మడిపించినటువంటి దేవుని కృప ఎంత గొప్పతో చూడండి. అందుకే జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రాముఖ్యత తెలుసుకోవాలంటాడు. మొట్టమొదట ఆయనే నీవెవరు ప్రభు అని అడిగాడు. జీవన విధానంలో మన జీవన విధానం కూడా ఇంతే ఉండాలి. ప్రభువుని మొట్టమొదట ఎరగనటువంటి స్థితి నుంచి మన యొక్క అనుభవం ద్వారా ప్రభు ఎలాంటి వాడనేటువంటి వివరణ చెప్పగలిగేటువంటి కాలాన్ని బట్టి మనం మారుతూ ఉండాలి. పౌలు అదే చేశాడు. ఎవరో అనేటువంటి అడిగిన దగ్గర నుంచి ఆయన పత్రికల్లో ఆయన ఎవరో స్పష్టంగా మళ్ళీ ఆయనే చెప్పాడు. ఎంత గ్రేట్గా ఆయన వివరించాడంటే, మీరు కనుక చూసినట్లయితే క్రీస్తు గురించి కొలస్సీ పత్రికలో స్పష్టంగా ఆయన వివరించాడు క్రీస్తు ప్రభువారి గురించి. అంత మాత్రమే కాదు, ఆయన నేను ఇక్కడ నుంచి ఏమన్నాడంటే సిలువను కూర్చున్న వార్తని నేను ప్రకటిస్తాననేటువంటి సంగతి కూడా ఆయన తెలియచెప్పాడు. కనుక ఇన్ని విషయాల్లో పౌలు గారు అయితే ఈ భూమి మీద ఉండగా ఆయన ఎలా బ్రతికాడు ఒకసారి మనం జ్ఞాపకుంచుకోవాలి. ఈ భూమి మీద ఉండగా పౌలు గారిని ఒకవేళ మనం మన యొక్క జీవన విధానంలో లేదంటే మన యొక్క జీవిత విధానాల్లో ఒకటి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నడుచుకొనుచున్న వారిని గురిపెట్టి చూడండి అనేటువంటి మాట బైబిల్లో ఉంది. మనం ఎవరిని చూడాలి అని అంటే, పౌలు గారు ఒక మాట అన్నారు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి. మన క్రైస్తవుల యొక్క గురి ఎప్పుడూ కూడా ఏట్ల మీద ఉండాలని అంటే, ఇప్పుడు ప్రపంచంలో నడుచుకుంటున్నటువంటి వారి మీద గురిపెట్టి చూడకూడదు. ఎవరైతే మనకి మాదిరిగా ముందు జీవించి వెళ్ళారో వాళ్ళని గురిపెట్టి మనం చూడాలి. ఈ గురిపెట్టి చూచుట అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాట. మనం ఎవరిని చూడాలి? ఎందుకంటే ఎక్కువగా క్రైస్తవులు మనం ఎక్కువగా ఆలోచించేటువంటి సంగతి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే లోకంలో ఉన్నారో వారిని గురిపెట్టి చూస్తూ ఉంటాం. కానీ పౌలు గారు అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి మాట తెలియజేశారు. అయితే పౌలు గారు భూమి మీద ఉండగా ఎలా బ్రతికాడు?
ఆయన ఎలా జీవించాడు ఈరోజు చూద్దాం. పౌలు గారు అసలు భూమి మీద ఉండగా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, ఎందుకనంటే పౌలు గారి జీవితాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యాల్లో సగం కంటే పై అధ్యాయాలు ఎవరి సేవ గురించి ఉంటాయి? పౌలు గారి సేవ గురించి ఉంటుంటాయి. అపోస్తుల కార్యాలు అంటే మీరు కనుక అపోస్తులు చేసినటువంటి కార్యాలు అందులో సగం అధ్యాయుల కంటే మిగతా వారి అపోస్తుల కంటే కూడా, అందుకే ఆయన అంటుంటాడు అందరికంటే నేను ఎక్కువ ఏం చేశాను, ప్రయాసపడ్డాను. కానీ ప్రయాసపడింది మళ్ళీ ఆయన మళ్ళీ డౌట్ వచ్చేమన్నాడంటే ఇదంతా నా ఘనతను కూడా కాదు, ప్రయాసపడింది ఎవరి కృప అన్నాడు, దేవుని కృప అన్నాడు. కనుక అపోస్తుల కార్యాల్లో సగం కంటే ఎక్కువ అధ్యాయాలు పౌలు గారి గురించే ఉంటుంటాయి. అంటే దేవుడు పౌలు గారి ద్వారా ఈ రోజున మనం ఆలోచించినట్లయితే ఆయన ఆ రోజు భూమి మీద ఇంత ఘనంగా సువార్త చేయడానికి కారణం ఏంటి? ఈరోజు సువార్త చేయడానికి రకరకాల ఆటంకాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అయితే వాడు గమనించండి, పౌలు గారికి ఉన్న ఆటంకాలు ఏంటి భూమి మీద, ఇది మనం గమనించాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఆ రోజు రానున్న రోజులు లేదంటే రోజులు అప్పటికంటే ఇప్పుడు క్రిటికల్ అప్పటికంటే ఇప్పుడే బాగున్నాయి రోజులు. అప్పుడొకసారి పౌలు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు మనం చూద్దాం. ఆయన ఎలాంటి సమస్యలు, సువార్త ప్రకటించట్లో ఉన్నటువంటి మనం చాలాసార్లు అనుకుంటాం వ్యతిరేకతలు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు చాలా వ్యతిరేకమైనవి వచ్చేసే, గవర్నమెంట్లు మారిపోయాయి అనుకుంటాం. ఎన్ని గవర్నమెంట్లు మారిపోయినా 1వ శతాబ్దంలో ఉన్నంత వ్యతిరేకతలు ఇప్పుడు లేవు. కొన్ని దేశాల్లో ఉన్నాయి, అక్కడక్కడ రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ పౌలు గారు 1వ శతాబ్దంలో సువార్త ప్రకటించడానికి ఆయన ఎదుర్కొన్న శ్రమలేంటి ఒకసారి మనం చూద్దాం. ఏ శ్రమలో ఆయన భూమి మీద ఫేస్ చేశాడు ఒకసారి మనం ఇదే పత్రికలో మనం చూసినట్లయితే ఒకసారి మనం ఇదే విషయాన్ని 2 కొరింథీ 11:28లో దానికంటే ముందు వచనాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడనంటే 23వ వచనం చూడండి. అంటున్నాడు, వారు క్రీస్తు పరిచారకుల 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము ఇక్కడ చూసినట్లయితే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని, మరి విశేషముగా ఏం చేశాడండి, ప్రయాసపడ. మొట్టమొదటి ఏంటో తెలుసండి, ఆయనకి ప్రయాస పడాలి అనేటువంటి జిజ్ఞాస ఉంది. ఎవరి కొరకు? ప్రయాస. ప్రభు పనిలో సాధారణంగా మనం ఆలోచించేటువంటిది ఏంటంటే ప్రయాస లేనటువంటి విధంగా మనం చూస్తాం. కానీ ప్రయాసపడ్డాడు ఆయన పౌలు పనిలో, ప్రభు పనిలో చాలా ప్రయాసపడ్డాడు ఆయన. ఎంత ప్రయాసపడ్డాడు! ఈరోజు దేవుని కొరకు బ్రతకడం అనేటువంటిది ప్రయాసగా ఎందుకు ఎంచుకోవట్లేదు? నిజంగా దేవుని కొరకు బ్రతుకులో మనం ఎంత ప్రయాసపడుతున్నాం? ఈరోజు పౌలు గారు అన్నట్లుగా అందుకే ఒక మాట ఉంది, అందరూ తమ సొంత కార్యాలే చూచుకుంటున్నారు కానీ ప్రభు కార్యాలను చూడలేదు. ఈ రోజున సొంత కార్యాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రభు పనిలో ఉన్నటువంటి ప్రయాసలో ఎందుకు ఉండలేదు? మీరు ఏదంటే తీసుకోండి, సొంత కార్యాల మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ ప్రభు పనిలో ఉండేటువంటి ప్రయాసలో పౌలు గారికి ఆయనకి ఏముందనంటే ప్రయాసపడ్డాను ఆయన పని కొరకు. ఎందుకో తెలుసా, ఎప్పటికైనా నాకు సొంతవాడు లేదంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి. ఎందుకనంటే అది చాలా ప్రయాసతో కూడిన కనుక మన జీవితంలో ఎక్కువ ప్రయాస ప్రభు పనిలో మనకు ఉండాలి. ప్రభు కొరకు మనం ప్రయాసపడ్డం అంటే నేను ఇంట్లో మనం ప్రయాసపడాలి ప్రభు కోసం సాక్ష్యం కలిగి ఉండడానికి, లేదంటే బయట దేవుని పనిలో మనం ప్రయాసపడాలి. అంత మాత్రమే కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం. మన ప్రయాస వేటి కొరకు ఉంటుంది ఎక్కువగా, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రయాస, ఒకవేళ నువ్వు ఎందుకు ప్రయాసపడ్డావు అనే ప్రశ్న దేవుడు ఒకవేళ అడిగితే మనల్ని, ఒకవేళ చాలామంది అంటుంటారు ఏంటంటే ప్రయాస అనేటువంటిది ఎప్పుడు పడతానంటే నాకు ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పౌలు గారికి ఏ అవకాశం లేదు. నేను ఇంకా ముందు చదువుతాను లిస్ట్, ఆయనకి భోజనం కూడా లేదు, ఆయనకి ఈ డోంట్ హ్యావ్ ద ఫుడ్ టు ఈట్, ఆయనకి ఆహారం కూడా లేదు. అంటే పౌలు గారి కనుక జీవితాలను చూసినట్టు ఇంకా మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే కింద చదువుదాం, ప్రయాసపడితేని తర్వాత అన్నాడు మరి అనేక పర్యాయములు ఎక్కడున్నాడంటండి, చెరసాలలో ఉన్నాడంటండి. అనేక పర్యాయాలని
జైలు జీవితాన్నే గడిపాడు. ఎవరు? పౌలు గారు. దేనికి జైలు జీవితం గడిపాడు? ఒక విషయం ఏంటంటే, ఆయన ఏ తప్పు చేయలేదు, ప్రభు కొరకే ఆయన చెరసాల్లోకి వెళ్ళాడు. మీరు కనుక చూసినట్లయితే ఫిలిప్పీ పత్రికలో ఆయన ఒక మాట అంటుంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి, ఆయన అంటున్నటువంటి మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూడండి, అక్కడ అంటున్నాడు 1వ అధ్యాయము 12వ వచనంలో మీరు కనుక చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోర్చున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారందరికీ స్పష్టమైన. ఇక్కడ చూడండి, ప్రేతోర్యమను సేన, అక్కడ ఉండేటటువంటి రోమా సేనలో ఉన్నటువంటి వారు అందరికీ తెలుసు. ఈ బంధకాలన్నీ కూడా ఎవరి వల్ల కలిగాయని అర్థమైంది వాళ్ళందరికీ కూడా. ఎందువల్ల అంటున్నాడండి? అక్కడ అంటున్నాడండి, క్రీస్తు నిమిత్తమే కలిగినటువంటి, ఆయన వ్యక్తిగతమైనటువంటి దోషాన్ని బట్టి కలిగినవి కాదు, క్రీస్తు నిమిత్తం ఆయనకి శ్రమ కలిగే. ఎన్నోసార్లు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నా సరే ఆయన గోల్ మారలేదు. ఆత్మలు రక్షించడం ఆయన గోల్. సాధారణంగా మనం చెరసాల్లో ఉంటే ఆ చెరసాల నుంచి బయట ఎప్పుడు రావాలనే ఆలోచన కలిగి ఉంటాం. కానీ చెరసాల్లో కూడా వారు ఏం చేశారనేటువంటిది మనం చూడవచ్చు. అపోస్తులకి 16వ అధ్యాయంలో చరిత్రలో మనకు చూసినట్లయితే, వారు చెరసాల్లో కూడా అప్పటికే వారిని అనేక దెబ్బలు కొట్టినప్పటికీ వారు పాటలతో ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. ఏం చేస్తున్నారండి? ప్రార్థిస్తున్నారు. ఈరోజు మనం పాటలు పాడండి, ప్రార్థన చేయడం అంటే అది చాలా కష్టతరంగా ఉంది మనకి. కానీ ఆ రోజు దెబ్బలు కొట్టి సంఖ్యలు బిగించే నోటితో గట్టిగా పాటలు పాడుతున్నారు వాళ్ళు. అక్కడ దెబ్బలు కొట్టేశారు, చాలా దెబ్బలు కొట్టేశారు పౌలు గారిని, నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. ఏమన్నారంటే చాలా దెబ్బలు కొట్టి వారిని ఈడ్చుకొని ఏం చేశారండి? చివరికి బొండలు వేసి ఏం చేశారు? బిగించారు. ఆ పరిస్థితుల్లో ఎవరన్నా పాటలు పాడగలరా? పాడగలరండి? ఎలాంటి పరిస్థితుల్లో పాటలు పాడాడో చూడండి ఆయన. ఖైదీలు వినుచుండిరి. అందుకే మనం ఇప్పటికీ పౌలు ఇలా ఏం చేస్తున్నారండి? ప్రార్థించగా చెరసాల ఏమైందని పాడుతుంటాం. బద్దలైనటువంటి మాట మనం ఎక్కువగా పలుకుతూ ఉంటాం. పౌలు ఇలా వాళ్ళ పాటలతో ప్రార్థించగా ఖైదీలు వినుచున్నారు. అంటే అక్కడ ఆలోచించినట్లయితే ఆ ఖైదీలు వింటున్నారు. అంటే అక్కడ మనం ఆలోచిస్తే ఆ చెరసాల నాయకుడు ఏమవుతాం అనుకున్నాడనంటే, ఆ ఖైదీలు పారిపోయారు అనుకొని చంపుకుందాం అనుకుంటే, వారు అక్కడ కూడా ఏం చేశారంటే వారి యొక్క జీవితాన్ని బట్టి ఆ చెరసాల నాయకుడిని ప్రాణానికి ఏ హాని చేయకుండా ఆపి వెంటనే అతని నుంచి ఒక రెస్పాన్స్ వచ్చేలా చేశారు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలనేటువంటి మాట చెరసాల నాయకుడు అడిగాడు. ఆ రాత్రి ఆ గాయములను ఏం చేశారండి? అడిగారు. మీకు ఒక సంగతి తెలిసినట్లయితే, ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. ప్రయాసపడ్డాడు, రెండోది ఏంటి? చెరసాలలో ఉన్నాడు. ఇక్కడతో అయిపోయినాయి పౌలు శ్రమలో? అవలేదు. నెక్స్ట్ శ్రమ దగ్గరికి వద్దాం మనం. పౌలు జీవితం అంతా శ్రమలే, కానీ సేవ ఎక్కడ ఆగిపోలేదు. చాలామంది అనేటువంటి మాట ఏంటంటే, ఏ శ్రమలు లేకపోతే సేవ విస్తరించేద్దంటే, శ్రమల్లో సేవ విస్తరించింది పౌలు గారి జీవితం అంతా శ్రమలే, కానీ సేవ అందరికంటే ఎక్కువగా చేశాడు ఆయన. చూడండి, 3వ శ్రమల దగ్గరికి మనం వద్దాం. అక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఆ కింద, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. దెబ్బలు కొట్టేశారండి పౌలు గారిని. అపరిమితంగా దెబ్బలు తిన్నాడు ఆయన. పరిమితము కాదు, పరిమితము కానీ అపరిమితమైనటువంటి దెబ్బలు పౌలు గారిని కొట్టేశారు. తర్వాత మనం ఆలోచిస్తే అక్కడ చూడొచ్చు ఏమంటాడనంటే, అనేక మారులు ఏ అపాయంలో ఉన్నాను? ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు
5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడటండి. 5 × 39 లెక్కండి. అన్ని దెబ్బలు ఏం చేశాడండి ఆయన? అక్కడ అంటున్నాడండి, యూదుల చేత 5 మార్లు. ఎందుకంటే వాళ్ళ లాక ప్రకారం 40 దెబ్బలు కొట్టేవారు. ఒకవేళ 40 దెబ్బలు 39 ఎందుకు వేసేవారంటే వాళ్ళు, ఒకవేళ 41 అయ్యి ఉండకూడదు. ఒకవేళ పొరపాటున ఒకటి ఎక్కువ కొట్టేశాడు అనుకోండి, అది మళ్ళీ లా ప్రకారం తప్పది. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే 39 దెబ్బలు కొట్టేవారు. 40 దాటకూడదు కాబట్టి ఎందుకన్నా మంచిదని చెప్పి 39 దెబ్బలే కొట్టి విడిచిపెట్టేవారు. కానీ ఆ 39 దెబ్బలకే 10 మందిలో 9 మంది ప్రాణాలు వదిలేసేవారు. ఆ దెబ్బలకి అంటే 10 మందిని కొడితే అందులో 9 మంది చచ్చిపోయారంట. అలాంటి దెబ్బలు కొట్టారు. పౌలు అలాగ 5 సార్లు దెబ్బలు తిన్నాడు. అంటే ఆయన శరీరాన్ని ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంది. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడంటండి? 5 సార్లు తిన్నాడు. తర్వాత మనం ఆలోచించినట్లయితే ఇంకా చూడండి, 3 బెత్తములతో ఏం చేశానండి? కొట్టబడితే. బెత్తాలతో ఎవరిని కొడతారండి? మీరు ఆలోచించండి. బెత్తాలతో వేటిని కొడతాం మనం? బెత్తాలు వేటికి ఉపయోగిస్తారు? పశువులు కొట్టడానికి ఉపయోగిస్తారు బెత్తాలు. ద్రోహులను కొట్టడానికి ఉపయోగిస్తారు బెత్తాలు. అలాంటి బెత్తములతో యథార్థవంతులైనటువంటి పౌలు గారిని కొట్టేశారు ఆ రోజు భూమి మీద ఉన్నప్పుడు. ఒక విషయం తెలుసండి, పౌలు గనుక ఈ లోకంతో రాజీ పడిపోయి ఉంటే ఒక్కడు కూడా ఆయన దెబ్బలు కొట్టలేడు. పౌలుకున్న పవర్ కానీ, పౌలుకున్న రోమా పౌరసత్వం కానీ, పౌలుకున్నటువంటి ఆధిక్యత కానీ, ఒకవేళ ఆయన లగ్జరీగా బ్రతకవలసినటువంటి జీవితం అయింది. అందుకే ఫిలిప్పీ భక్తులు అన్నాడు, నేను ఏ గోత్రంలో పుట్టానంటే బెన్యామీను గోత్రంలో పుట్టాను. 8వ దినాన్న ఏమైంది? సున్నత పొందితిని. నేను ధర్మశాస్త్రం విషయంలో అనింజుడై ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా ఏవేవి లాభకరమో వాటిని ఎలా ఎంచుకున్నాడంటండి? లాభకరమైన ఎలా ఎంచుకున్నాడు? భౌతికంగా అనేకమైన చాలామందికి దేవుని పంటి కంటే లోకంలో అనేకమైన లాభకరంగా ఉంటుంటాయి. మనం ఏంటంటే 2 చెక్ చేసుకుంటాం, ఏది లాభం. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు కూడా చాలామంది చెక్ చేసుకుని ఏంటంటే చర్చిలో కూర్చొని ఆరాధించడం లాభమా, లేదంటే ఈరోజు పనికి వెళ్ళడం లాభమా, ఈ 2 బేరీజ్ చేసుకుని ఏది లాభకరమో దానికి వెళ్ళిపోతారు. లేదంటే ఎక్కడన్నా ప్రయాణం ఉందనుకోండి, మీటింగ్ ఉందనుకోండి, ఏది లాభకరం? చీకట్లో వెళ్తే దోమలు కూడా అది లాభకరమా, రాత్రి పడుకోవడం లాభకరమా? ఏది లాభకరం? రెస్ట్ తీసుకోవడం లాభకరం. కాబట్టి ఏవేవి లాభకరమో వాటిని లాభకరాలుగా ఎంచుకుంటాం మనం. కానీ పౌలు గారు ఏవేవి లాభకరమో వాటిని నష్టంగా ఎంచేసుకున్నాడు. ఏవి లాభకరమో వాటిని నష్టంగా ఎంచుకున్నాడు ఆయన. చాలా లాభకరాలు ఉన్నాయి పౌలు జీవితంలో. చాలా అతనికి మీరు కనుక ఆలోచించినట్లయితే, పౌలు ఒకవేళ ధర్మశాస్త్రం స్కాలర్స్ ఏం రాశారంటే, ధర్మశాస్త్రమే బోధింతా కూర్చుంటే ఆ రోజులో పెద్ద స్కాలర్గా గురువుగారి కానీ చూసేవారట. గమాలియేల్ తర్వాత ఆయనే ఉండేవాడట ప్లేస్లో ధర్మశాస్త్రం బోధింతే. కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఒకవేళ ఆయన ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ ఉండేవాడైతే అసలు యూదులు ఒక్కసారికి ఒక్క దెబ్బ కూడా ఆయన కొట్టరు. పౌలు గారి దగ్గరికి తండోపు వచ్చేస్తారంట. జోసిఫస్ రాసినటువంటి చరిత్రలో ఆ విధంగా రాశాడు. పౌలు ఒకవేళ ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ ఉండేవాడైతే ఆయన చాలా లాభపడి ఉండేవాడు. ఇంకో సంగతి ఏంటంటే, మనం ఆలోచిస్తే పౌలు గారు ఆ రోజుల్లో మనం ఆలోచిస్తే చాలా ఇంకా పడినటువంటి ప్రయాసాలు మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఒకసారి రాళ్లతో ఏం చేయబడినట్టు అన్నాడండి? కొట్టబడితేని. రాళ్లతో కొట్టబడ్డం అనేటువంటిది ఎంత గొప్ప శ్రమో చూడండి. ఇవన్నీ ఇందులో ఏదో ఒక శ్రమ రాలేదు. మీరు గమనించినట్లయితే ఇందులో ఏదో ఒక శ్రమ రాలేదు, ఇవన్నీ వచ్చాయి. ఏమేంటి మనం ముందు నుంచి చదువుకున్నాం? ప్రయాసపడ్డాడు. రెండోది ఏం చేశాడు? ఆయన ప్రయాసపడ్డాడు. తర్వాత మనం ఆలోచించినట్లయితే అక్కడ రెండో విషయం ఏంటంటే, చెరసాల్లో ఉన్నాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాడు, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 4 దెబ్బలు తిన్నానన్నాడు. తర్వాత 3 బెత్తములతో ఏం చేశాను? కొట్టబడితిని అని చెప్పబడుతున్నటువంటి మాట ఉంది. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టేశారండి ఆయన. రాళ్లతో కొట్టేసి ఈడ్చుకొని అవతల పడేశారు. ఎవరిని? అపోస్తులుడైనటువంటి పౌలు గారిని.
ఎక్కడ ఆ సందర్భం కూడా మనం చూడొచ్చు. వారు అక్కడ ఏం చేశారో చూడండి. మీరు కనుక చూస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో అక్కడ రాళ్లతో కొట్టబడిన సందర్భాన్ని మనం చూడొచ్చు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 20వ వచనం. థ్యాంక్స్ అండి. 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఏం చేశారండి? ఇచ్చిరి. మనం ఏ పౌలు గురించి మాట్లాడుతామంటే ఆ పౌలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్థితి ఇది. ఇది ఎవరు టేక్ ఈజీగా తీసుకోవడం వీల్లేదు. నేనేం సినిమా చెప్పట్లే, నేనేం కథ చెప్పట్లేదు. ఒక యథార్థవంతుడైనటువంటి వ్యక్తి భూమి మీద సువార్త ప్రయాణించినప్పుడు అతనికి ఎదురైన సమస్యలు ఈ నిజంగా జరిగాయి. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, అంతియోకియ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహాలను ఎవరి పక్షాన్ని చేసుకున్నారంటండి? జన సమూహములను వారి యొక్క పక్షాన్ని చేసుకొని అక్కడ చూడండి యూదుల పక్షాన్ని చేసుకున్నారు. ఏం చేశారంటే పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిన అనుకొని, అమ్మ పిల్లల్ని పట్టించుకో, పిల్లలు ఒక వాక్యం అండి, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మీరు తల్లిదండ్రులు చక్కగా కేర్ తీసుకుంటారు వాళ్ళ మీద, ఓకేనా? క్షమించండి. కనుక ఇక్కడ చూసినట్లయితే అక్కడ మనం ఒక సందర్భం చూస్తే తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఏం చేశారండి? ఇచ్చేశారు. పట్టణాన్ని వెలుపలికి ఇచ్చేశారంట. ఇచ్చేశారు ఆయన్ని. ఇచ్చేస్తే మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన చూడండి. 20వ వచనం చూడండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనేకు అంతియోకు మళ్ళీ ఏం చేశారండి? తిరిగి వచ్చారు. ఎక్కడైతే రాళ్ళు ఇచ్చి కొట్టేశారో అక్కడ తిరిగి వచ్చారండి. ఎవరు? ఎక్కడైతే రాళ్ళు ఇచ్చి కొట్టేశారో అక్కడ తిరిగి వచ్చారు. మనం అంటుంటాం, నేను అవమానం జరిగిన చోటు మళ్ళీ వెళ్ళను నేను అంటుంటారు. ఎందుకంటే మన సిద్ధాంతం అది. అయ్యో నాకు అసలు కుదరదండి. చాలామంది నాకు ఒకసారి అవమానం, నేను మాటపడి ఆ చోట్లు నిలబడినండి అంటుంటాం మనం ప్రభు కోసం. ఎక్కడ రాళ్ళు ఇచ్చికైతే కొట్టేశారో అక్కడికే మళ్ళీ వెళ్ళాడు పౌలు. ఎక్కడైతే ఈడ్చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళాడు మళ్ళీ పౌలు. అక్కడికి వెళ్ళి అక్కడున్న కొంతమంది క్రైస్తవులతో ఏమని చెప్తున్నాడంటే, అనేక శ్రమలు భరించి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు. చూడండి, చాలాసార్లు మనం అవమానాన్ని భరించలేము, లేదంటే మనుషులు ఏదో అంటారని మనం భరించలేం. కానీ ఒక విషయం ఏంటంటే ఆయన ఎక్కడైతే రాళ్ళు ఇచ్చి కొట్టేశారో మళ్ళీ అదే ఊరికి వెళ్ళాడు. అది కూడా కొద్ది రోజుల్లోనే వెళ్ళాడు. వెళ్ళి శిష్యుల మనసులను దృఢపరిచి అనేక శ్రమలు భరించి, దేవుని బిడ్డలారా అనేక శ్రమలు భరించి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని చెప్పి శిష్యుల మనసులను ఏం చేశారండి? దృఢపరిచారు. ఎందుకంటే వారిని బలపరిచారు. ఎవరైనా ఈ రోజున మనం పరిచర్య అని అనుకుంటున్నాం కదా, సంఘములో బలవంతులైనటువంటి క్రైస్తవులు బలహీనులైన సహోదరులు బలపరిచే పనిలో ఉన్నారా? మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? ఎక్కువగా ఆత్మ సంబంధం విషయాల్లో ఇతరులు బలహీనులని తెలుసుకొని వాళ్ళని బలపరచడానికి మనము పని చేస్తున్నామా? ఇతరులను మాట్లాడేటప్పుడు బలహీనులని. ఎందుకనంటే ఒకవేళ ముందు నుంచి ఎక్కువ అనుభవం ఉండొచ్చు దేవుని జ్ఞానంలో. దేవుని అనుభవం అయినటువంటి ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు కనుక అతన్ని చేర్చుకొని బలపరిచేటువంటి పరిచర్య కూడా సంఘం చేయవలసిన పరిచర్య. ఒకరినొకరు బలపరుచుకోవాల్సినటువంటి పని. అందుకే ఏమన్నాడంటే బలహీనులను ఏం చేయమన్నాడండి? సంరక్షించుడి. అతను మాట్లాడాలి. సహోదరుడు, ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంది? ఎలా ఎదుగుతున్నాం? ఏంటి శ్రమలో? ఎస్, అట్లా వాక్యాల నుంచి పర్లేదు, ప్రభువు తోడుగా ఉన్నాడు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. కనుక ఒకరికొకరు బలపరుచుకునేటువంటి పనిలో ఖచ్చితంగా ఉండాలి. ఒకరికొకరు బలపరుచుకునేటువంటి విషయంలో కనుక పౌలు గారు బలపరిచేటువంటి పనిలో ఉన్నాడు. ఇందులో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. ఇకపోతే తర్వాత శ్రమ గురించి మనం ఆలోచిద్దాం. 2 కొరింథీ 11వ అధ్యాయానికి మళ్ళా మనం వద్దాం. 11వ అధ్యాయము మనం కనుక చూసినట్లయితే అక్కడ చూడండి 25వ వచనం. ఒకసారి రాళ్లతో
కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఏం పగిలండి? ఓడ పగిలి. వెళ్ళే బస్సు టైర్ గిని పంక్చర్ అయింది అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? అది టైర్ పంక్చర్ అయినా భూమి మీద ఉంటుంది అది. కానీ సముద్రంలో ఓడ పగిలిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? చూడండి అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడనంటే అక్కడ చూడండి, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని అంటే ఎన్నిసార్లు అయ్యింది ఇలాగా? ఎన్నిసార్లు అయ్యిందండి? ముమ్మారు. మనం ఏమనుకుంటామంటే ఫస్ట్సారి పగిలిపోయినప్పుడు ఓడ ప్రయాణాలు మానేచ్చు కదా. ఓడ ప్రయాణాలు ఫస్ట్సారి వెళ్ళినప్పుడు ఓడ పగిలిపోయింది. పౌలు గారు చాలామంది అనే ఉంటారు, పౌలు గారు మీరు ఓడ పగిలిపోతుంది కాబట్టి ఓడ ప్రయాణాలు మానేయండి అని అనవచ్చు. కానీ మానలేదు ఆయన. 3 సార్లు ఓడ పగిలిపోయినా ఓడ ప్రయాణం భయపడలేదు ఆయన. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు నువ్వు ఈ భూమి మీద శరీరాన్ని ఎంత బాగా కాపాడుకున్నావు, ఓ రోజు వదిలి వెళ్ళిపోవాలన్న సంగతి ఆయన తెలుసు. ప్రభు పనిలో ఆయన ప్రయాసపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం పౌలు గారిని. ఎంతో ప్రయాసపడి ఓడ పగిలిపోయింది ఆయన. ఇంకా మనం ఆలోచించినట్లయితే కింద చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి, ఓడ పగిలి శ్రమ పడితేనే ఒక రాత్రి పగలంతా కూడా ఎక్కడ గడిపానంటున్నాడండి? సముద్రములో గడిపితిని అని చెప్తూ 26 వచ్చిన అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ ఆయనకి ఏమొచ్చాయండి? ప్రయాణాలు అనేటువంటివి ఎలాంటివి? ఈ రోజుల్లో ప్రయాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ రోజుల్లో ప్రయాణాల్లో ఒకవేళ చేస్తే దొంగలు వచ్చి వారిని చంపేసి వారి దగ్గర ఉన్న వస్తువులు కూడా ఎత్తుకుపోయే రోజులు అయ్యి. అందుకే మంచి సమరయుడి స్టోరీలో, మంచి సమరయుడి ఉపమానంలో ఏముంటుందనంటే, వారు ఆ బాటసారిని ఏం చేశారండి? కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టారు. ఆ రోజు బందిపోటు దొంగలు అలాంటివారంటే వెళితే ఇంకా ఆ రోజుల్లో కేసులు అలాంటివి ఏమి ఎక్కువ ఉండేవి కాదు. ఈ రోజులంటే పెద్ద అడావుడి జరుగుతుంది, కానీ ఆ రోజుల్లో అది ఏముండేది కాదు. ఆ వస్తువులు కావాలంటే అతను చంపేసి ఆ వస్తువులు పెట్టుకొని పోయేవారు. పౌలు గారి ప్రయాణాల్లో అలాంటి ఆపద కూడా ఆయనకు ఉంది. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఆయన్ని ఎప్పటి వరకైతే బ్రతకాలని ఆయన కోరుకున్నాడో ఆ రోజు వరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన బ్రతికించుకున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఇంకొక సందర్భం చూడొచ్చు. ఏంటంటే అక్కడ చూడొచ్చు, అనేక ప్రయాణంలోనూ నదుల వలనైన ఆపదలోనూ దొంగల, ఇక్కడ రాశాడు చూడండి, దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వల్ల. ఇక్కడ చూసారండి, ఇప్పుడు ఇవన్నీ బయట నుంచి వచ్చిన శ్రమలు. పౌలు గారికి బయట నుంచి శ్రమలు వచ్చాయి. బయట నుంచి ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడంటే నా స్వజనుల వల్ల ఆయన ఆపదలో. ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు గురించి బోధించంటే ఆయన స్వజనులు ఎవరండి? యూదులు. అందుకే వారి స్వజనుల గురించి ఆయన చాలా ఏడ్చాడు. సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కోసం క్రీస్తు నుండి వేరే నేను ఏం చేస్తాను? శాపగ్రస్తుని అయిపోతాను. ఎందుకు అన్నాడంటే ఆ మాట, వారి కోసం నేను ఎంత త్యాగమైనా చేస్తాను, వారు రక్షించబడాలి. ఇప్పుడు ఎక్కడ శ్రమలు వచ్చినాయి? స్వజనుల వలనైనటువంటి ఆపద, వాళ్ళని రక్షించాలనేటువంటి ఆపద. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, అన్యజనుల వలనైన ఆపద. స్వజనులు ఉన్నారు, మళ్ళీ ఎవరున్నారు? చూడండి శ్రమలు. మనం చాలాసార్లు అంటుంటాం, బయటోడు ఏమన్నా అంటే పడతాం, కానీ బాగా ప్రేమించేవాడు ఏమన్నంటే నో. ఇవన్నీ పౌలు ఎదుర్కొన్నాడు భూమి మీద. ఎవరి కొరకైతే ఆయన సువార్త పడించి ఎవరినైతే రక్షించాలని అనుకున్నారో వాళ్ళే తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఈ లోకము యేసుక్రీస్తు ప్రభు మంచి ఇవ్వాలని వచ్చాడు. ఆ రోజు ఎవరి క్షేమం కొరకైతే సువార్త ప్రకటించాడో, ఎవరు రక్షించాలనేటువంటి సువార్త ప్రకటించాడో ఆ జనులే పౌలు గారిని బాగా ఏం పెట్టారండి? ఇబ్బంది పెట్టారు. ఎందుకనంటే దేవుని మార్గాలు వాళ్ళకి అర్థం కాలేదు. చాలాసార్లు సువార్త ప్రకటిస్తే మనుషులను బాధ పెడుతున్నామనే వాళ్ళు గ్రహిస్తారు, కానీ వాళ్ళని రక్షించబొట్టకే సువార్త ప్రకటిస్తున్నామనే సంగతి వాళ్ళకి తెలియదు. అందుకే అన్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన నమ్ము ప్రతివని. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త ఎలా ఉంది? ఏమన్నాడండి? వెరితనంగా ఉంది వాళ్ళకి. రక్షించబొట్టున్న మనకి ఏమన్నాడండి? వాళ్ళకి వెరితనం కనపడ్డాడు ఆయన. ఒక చోట ఏం జరిగిందంటే పౌలు గారు
దెయ్యం పట్టిన ఒకళ్ళని విడిపించాడండి. విడిపిస్తే వీళ్ళందరూ ఈ దెయ్యం పట్టినటువంటి అమ్మాయి మీద క్యాష్ చేసుకుని ఏం చేస్తున్నారంటే వారందరూ కూడా ధనం సంపాదించడం మొదలెట్టారు. ఎప్పుడైతే పౌలు స్వస్థపరిచాడో వాళ్ళ వ్యాపారాలు ఏమైపోయినాయి? ఒక దిక్కునేమో బొమ్మలు అమ్ముకునేటువంటి వారు యేసు ప్రభువులోకి మారితే ఈ బొమ్మలు అమ్ముకునే వ్యాపారం నష్టపోయిందని చెప్పి వాళ్ళందరూ కూడా పౌలు గారి మీద ఆ వెంటనే పెద్ద గొడవ చేశారు. అక్కడ ఏమని గొడవ చేశారంటే, ఏంటి ఇక్కడ దెమెత్రి లేదంటే దేవతను తెలుసుకోవాలని వాడు ఎవడు తిరగబడుతున్నాడు దేవత మీద అని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజున అన్యజనుల వలనటువంటి ఆపద. ఓ పక్క నుంచి అన్యజనులు ఆపదగా ఉన్నారు, ఓ పక్క నుంచి స్వజనులు కూడా ఎలా ఉన్నారటండి, ఆపదగా ఉన్నారు. ఇంకా మనం ఆలోచిస్తే ఇంకా చూడండి ఏమంటున్నాడంటే, ఇయ్యి కాక అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదలో. మళ్ళీ ఎలా నడిచేవాడైనా ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నటువంటి వారి అందరూ కూడా ఇంకా ఎంతసేపు మాట్లాడుకున్నా పౌలు గారి కష్టాలు అసలు నేను కేవలం ఒక 45 నిమిషాలు అరగంట మాత్రమే మెసేజ్ చెప్తాను కానీ వీటి గురించి మాట్లాడుకోవడానికి నేను అరగంట మాత్రం చెప్తున్నాను, కానీ ఆయన జీవితకాలం అంతా ఉన్నాయి. ఇదే వింటున్నటువంటి మనకే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. భూమి మీద భరించాడు ఆయన ఇవన్నీ కూడా. ఎందుకొరకు భరించాడంటే ఆయనకు తెలుసు అమూల్యమైంది ఏదో ఇవన్నిటికంటే అమూల్యమైంది. ఇన్ని భరించిన ఒక మాట అన్నాడు ఆయన, పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవా అని అడిగాడు. ఎన్నదగినవి కావు, పొందబోయే మహిమ ఒకటి ఉంది దాని ముందు. అంటే ఎంత మహిమనైనా చూశాడో చూడండి తన హృదయంలో. పొందబోయే మహిమ ఒకటి ఉంది, ఆ మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఏమన్నాడండి, ఎనదగినవే కాదన్నాడు. అసలు మనం చూడండి ఇక్కడ ఈ శ్రమలు ఎనదగినవి కాదా నిజంగానే? ఎలాంటి శ్రమలు అయ్యి? కానీ ఎనదగినవి కాదు, ఎందుకంటే పొందబోయే మహిమతో పోల్చుకుంటున్నాను నేను. తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఇవన్నీ కాక ఇంకొక ఆపద ఉంది, సముద్రముల్లో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోనూ ఉంటేనే. పౌలు గారిని చాలామంది సువార్త ప్రయాణంలో చాలామంది కపట సహోదరులు ఉన్నారు ఆయనకి. దేమా సువార్తకు వస్తారని చెప్పి ఆయనతో వచ్చి మధ్యలో ఆయన ఏం చేశాడు, దేమా ఈ లోకాన్ని స్నేహించి ఈరోజు సువార్త ఆప్షన్. దైవజనుడితో ప్రయాణం చేయడం అంటే, పౌలు గారితో ప్రయాణం చేయడం కష్టాలు ఎన్నో ఉంటుంటే అప్పుడు తిమోతిని వాళ్ళమ్మ పంపించింది. పౌలు కూడా పౌలు గారు కూడా ఎవరిని పంపించడండి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రాళ్ళు ఇచ్చి కొడతారని, ఎక్కడికైనా సంఖ్యలు పెడతారు. తిమోతి ఎలా మారిపోయాడంటే, పౌలు గారిని ఎందుకు వెంబడించాడంటే, ఈ రోజున అబద్ధ బోధకులకి ఈ ఆశీర్వాదాలు స్వస్థతలో మాట్లాడితే అవి అనేటువంటి వారందరూ కూడా పౌలు గారిని తిమోతిని చూసి తెచ్చుకోవాలి. ఆ తిమోతి ఎందుకు వెంబడించాడు పౌల్ని? చూడండి ఒకసారి ఏం చూసి వెంబడించాడంట. ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అక్కడ చూసినట్లయితే 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 10వ వచనంలో చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం, 3:10. అయితే నీవు నా బోధను ఏమేమి చూశాడంటండి, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియ, ఇకోనియా, లుస్త్రా అను పట్టణముల్లో నాకు. తిమోతికి రాస్తున్నాడండి మాటలన్నీ కూడా. అంతియోకియా, ఇకోనియా, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రములను తెలుసుకొనిన వాడివై నన్ను వెంబడించితివి. వాట్ తిమోతి ఈజ్? ఏం తెలుసుకొని వెంబడించాడు? ఇవన్నీ తెలిసే వెంబడించాడంట. ఎవరిని? పౌలు గారిని. ఆ రోజులో సువార్త ఇట్ ఈజ్ ఒక సేవకుడు మాత్రమే చేసేటువంటి, ఆయన కూడా ఉన్నారు. వాళ్ళు తెలుసుకొని కూడా వెంబడించారంటండి. ఏం తెలుసుకొని వెంబడించాడనంటే అక్కడ అంటాడు, ఈ రోజున ఎందుకు వెంబడింటున్నారంటే, ఆయన దగ్గరికి వెళ్ళినాకే నాకు రోగం పోయిందండి, ఆయన దగ్గర అందుకే వెంబడింటున్నారండి అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ వచ్చిన గురించి మాట్లాడమనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది తగ్గిందండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తులు పెరిగి, అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి వాళ్ళందరికీ తిమోతి సవాల్ ఇసురుతున్నాడు. నేను ఎందుకు వెంబడించానో తెలుసా పౌల్ని? నా జీవితం మొత్తం పూల పాన్పులాగా అయిపోద్దని కదా. ఆయన శ్రమల్లో
తేరు చూచాను, అవన్నీ తెలిసి అతని ఉద్దేశము, అతని బోధ, అతని సమర్పణ చూసి కూడా వెంబడించాను నేను ఆయన్ని. ఎందుకో తెలుసా? అతను వెంబడించడానికి వెళ్ళినటువంటి ముఖ్య కారణాలు అయ్యాయి. ఇక్కడ ఎక్కడ కూడా రాయలేదు ఆయన దగ్గర అద్భుత వరం ఉంది పౌలు గారి దగ్గర, అందుకే వెంబడించాను. ఈరోజు అదే చేస్తున్నారు చాలామంది. ఆయన దగ్గర పలానా చోట ఎందుకు వెళ్తాం అంటే అద్భుత వరం ఉందండి, పలానా శాలకు ఎందుకు వెళ్తుంటే అద్భుత వరం ఉంది. కానీ నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా సత్య సువార్త కలిగినటువంటి వారితో ఉంటూ దేవుని కొరకు ప్రయాసపడతాడు. తిమోతి అలాంటి వాడే. రోజున అడగండి. ఇప్పుడు తిమోతి ఏ సాక్ష్యం చెప్తాడు? పౌలు గారితో ఎందుకు వెళ్తున్నాను అని అంటే, ఎస్, పౌలు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన పరలోకం వెళ్ళాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రజలకు సువార్త బోధించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ప్రవర్తన, ఆయన యొక్క ప్రేమ, ఆయన ఓర్పు, ఇంకోటి ఏంటంటే అంతియోకియా ఆ శ్రమల టైంలో వెంబడించాడంటండి. అంతియోకియా, ఇకోనియా, లుస్త్రాని పట్ల శ్రమలు పౌలు గారిని అప్పటికే ఈడ్చి ఏం చేశారు? కొట్టి పడేశారు. ఆ టైంలో ఎవరన్నా పౌలు గారి పక్కన నిలబడతారా? ఎస్, తిమోతి వెళ్ళి నిలబడ్డాడు. కానీ కొంతమంది అయితే ఏం చేశారో తెలుసండి, పౌలు శ్రమల్లో ఉన్నప్పుడు అప్పుడు దాకా సహోదరులుగా ఉండి శ్రమలు వచ్చినప్పుడు జాయిగా ఎస్కేప్ అయిపోయారు. చూడండి తిమోతి పత్రికలో, ఇదే పత్రికలో మీరు చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయము 16వ వచనము. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున ఏం చేయమన్నాడండి? నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయారు. ఎస్, హీఈస్ ఇన్ రోమా ప్రెజెంట్. రోమా జైల్లో ఉన్నప్పుడు అందరూ విడిచిపెట్టేశారు ఆయన్ని. దాదాపుగా 2 years ఆయన రోమా చెరసాలలో 2 years గడిపాడు ఆయన. ఆ టైంలో ఒక అతను మాత్రం ఏం చేశాడో చూడండి. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రికలో చూడండి, 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడో చూడండి. బాధతో రాశాడు ఈ మాట. ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెరుగుదు తిమోతి. ఆసియాలో ఉన్న వాళ్ళందరూ నన్ను విడిచి ఏం చేశారు? వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు అప్పుడు దాకా సహోదరులుగానే ఉన్నారు, కానీ శ్రమలు వచ్చేటప్పటికి ఏం చేశారు? వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. కానీ అంటున్నాడు, వాళ్ళు పుగెల్లో హెర్మోగేను అని వారు ఉన్నారు, ప్రభువు ఓనేసిఫరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఎందుకు ఓనేసిఫర్ను మెచ్చుకుంటున్నాడు ఇక్కడ? ఓనేసిఫర్ ఏం చేశాడో చూడండి. అతడు రోమాకి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడండి? రోమాకి ఎవరు వెళ్తలేదు. పౌలు గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన్ని. చూడండి, రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గుర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఏం చేశాడు? ఆదరించాడు. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశాడో పౌలు గారు. దెబ్బలకి మరి గాయాలు, కట్లు గట్ట వీళ్ళు చేసేవారు. వీళ్ళు ఎపఫ్రోదితు గురించి అంటాడు, తండ్రికి తన కుమారుడు ఎలాగో పరిచయం చేసినో అలాగే సువార్త వ్యాపకం నిమిత్తం నాతో అంతలా కలిసి ఉన్నాడు. సువార్త డైరెక్ట్గా చేయకపోయినా పర్లేదు, కానీ సువార్త చేసేటువంటి వారికి ఉపచారం చేయడం ఎంత ధన్యత. పౌలు గారికి అదే చేశారు వాళ్ళు. కానీ దేమా మాత్రం ఏం చేశారు? ఇదే పత్రికలో దేమా గురించి రాశాడు చూడండి, 9వ వచనంలో చూడండి. తిమోతిని అంటున్నాడు, 2వ తిమోతి 4వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి, 4వ అధ్యాయము 9వ వచనంలో, నా యొద్దకి త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. తిమోతిని అంటున్నాడండి. ఎక్కడున్నాడు పౌలు గారు? అసలు నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి తిమోతి, ఒక్కనే ఉన్నాను. ఇంకోటి అంటున్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే పౌలు గారిని మధ్యలో విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు లేదండి. దేమా ఇహలోకమును స్నేహించి ఏం చేశాడండి? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెస్సలోనికి వెళ్ళిపోయాడు. తెస్సలోనికే బాగుంది దేమాకే. తర్వాత చూడండి ఏమన్నాడు అంటే, లోకమాత్ర అక్కడ అన్నాడు, లోకమాత్ర యుద్ధం ఉన్నాడు. 11వ వచనం, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు, తుకీకును ఎఫెసునకు పంపితిని. తర్వాత అంటున్నాడు, నీవు వచ్చినప్పుడు
నేను త్రోయలో కర్పూనొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితాలను ఏం చేయమంటున్నాడండి? ఈ భౌతిక సమాజం తీసుకొని రమ్మంటున్నాడు. ఒక స్కాలర్ ఏం చేశారంటే దీని గురించి రాశారు. ఒకసారి మా బైబిల్ కల్లో ఒక టీచర్ చెప్తూ అంగీని కూడా తీసుకొని రమ్మన్నాడు. నేను చివరిగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పౌలు గారు చాలా సందర్భాల్లో 2 అంగీలతోనే బ్రతికాడని చరిత్ర చెప్తూ ఉంటారు. ఈవెన్ 2 అంగీలు ఆయన ఇప్పుడు వేసుకున్నాడు. అంగీ తెస్తే అది మార్చుకుంటాడు. లోకానికి మురికిగాను పెంటగాను నేను కనబడుతున్నాను అని చెప్పాడు పౌలు గారు. సువార్త సేవ అయిపోయిన తర్వాత అంటే పౌలు ఎలాంటి ఫేస్ చేశాడని చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను, నిజమే అది. ఆయనకి ఇంకా ఏమున్నాయో మీరు చదివితే ఒకసారి తిమోతికి రాసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే 27వ వచనంలో చూడండి, 11:27, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ, అంటే సరైన నిద్ర ఆయనకి లేదండి, కష్టాలతో ఉన్నాడు. ఆకలి దప్పులతో కూడా ఏం చేశాడండి? ఉన్నాడు. సరిగ్గా భోజనం లేదు ఆయనకి, సరిగ్గా నిద్ర లేదు. ఇవన్నీ చెప్పుకొస్తూ అంటున్నాడండి, దిగంబరత్వంతో కూడా ఉన్నాను. వేసుకోవడానికి యూ డోంట్ హ్యావ్ ద డ్రెస్. చాలా సమయాల్లో తనకున్నటువంటి ఒక చిన్న గుడ్డ కప్పుకొని ఎక్కడో ప్రయాణం చేసే పక్కన పౌలు నిద్రపోయిన రోజులు ఉన్నాయి. నేను సేవకి వెళ్ళేటప్పుడు మళ్ళా తిరిగి రాగంపేట వచ్చేటప్పుడు కాకినాడ అక్కడ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర ప్లాట్ఫామ్ మీద కొంతమంది ఎక్కడో భోజనం చేసి ఎవరన్నా పెడితే చేసేసి అంటే కొంతమంది అయితే రకరకాల కారణాలు బట్టి వచ్చి దాని మీద పడుకుంటారు రాత్రి అంతా కూడా. ఒక్కొక్కసారి సార్తో పాడేరు ప్రయాణం ముగించుకొని కారులో వచ్చేటప్పుడు 12-1 గంట అయిపోయేటప్పుడు ఆ దారిలో చూసుకుంటూ వస్తుంటాం. ఆ పక్కన చిరిగిపోయిన దుప్పటోటు కట్టుకొని దోములతో పడుకొని ఉంటారు. ఎగ్జాక్ట్లీ పౌలు అదే ఫేస్ చేశాడు ఈ భూమి మీద ఉండగా. పౌలు అలాగే ఉన్నాడు ఈ భూమి మీద ఉండగా చాలా సందర్భాల్లో. ఎక్కడా కూడా సువార్తాపన ధీరుడైన అలాగే పడుకొని ఉన్నాడు. భరించగలరా అలాంటివి మనం? నేను అలా చూసినప్పుడు అనుకుంటాను, ఎస్ పౌలు ఇలాగే ఉన్నాడేమో చాలా పరిస్థితుల్లో భూమి మీద ఉన్నప్పుడు. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం? అయ్యో మరి భోజనం ఉండదు రాత్రి అంతా. మనం ఇంట్లోనే దోమలు కుడితే చిన్న కాయలు ఏదో పెట్టుకుంటాం. మరి దోమలంతా రాత్రి కుట్టేస్తే ఆ దుప్పటి కప్పుకొని ఒక్కొక్కసారి రాత్రులు వచ్చి, మీకు నిజంగా చెప్తున్నాను, వచ్చేటప్పుడు వర్షంలో కూడా పడుకొని ఉంటారు వాళ్ళు. పౌలు ఫేస్ చేశాడు భూమి మీద ఉండగా అలాంటి శ్రమలు ఎన్నో. ఈ రోజున పౌలుకు ప్రభు కొరకు మనం ఎంతగా పనిచేయవలసిన వారమై ఉన్నామో చూడండి. ఈ భూమి మీద మిగిలిన శాశ్వత జీవితము దేవునికి మనం అంకితం చేసినట్లయితే గొప్ప భవనం. ఈరోజు మీరు గమనించండి, పౌలు ఆ పరిస్థితిని చూస్తాం. ఈరోజు ఈ భూమి మీద ఎన్ని క్రీస్తు సంఘాలు అయితే ఉన్నాయో, ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, వారు పౌలుని ఘనంగా చెప్పుకుంటున్నారు సువార్తలో. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఆయన బ్రతికిన బ్రతికిది కనుక భూమి మీద గొప్పగా బ్రతికేయాలనో, భూమి మీద నలుగురు మనల్ని మెచ్చేసుకోవాలనో, భూమి మీద ప్రజలందరికీ ఏదో కనపడే ఏం అవసరం లేదు. యేసు ప్రభు కొరకు బ్రతకండి. భూమి మీద ఎవరో ఇవ్వలేని ఘనత పౌలుకి ఇచ్చినట్టుగా మనకిస్తాడు ఆయన. అందుకే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. పౌలు తన కూడా అంటే దిగంబరత్వంతో ఉన్నాడు చాలాసార్లు. తన్ను కూడా గణపరుచుకోకుండా ప్రభువుని గణపరిచాడు. చివరికి పౌలు గారిని ఎవరు గణపరుస్తున్నారు? ఇప్పుడు దేవుడు గణపరుతున్నాడు. ఈ ఘనత ఎవరో తీసేయలేరు ఆయన నుంచి. భూమి మీద సువార్త ఎంతకాలం అయితే ప్రకటించబడుతూ ఉంటుందో, పౌలు గారు ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద ఇంకా సువార్త ప్రకటిస్తూ ఉంటుందో అన్ని సంవత్సరాల్లో కూడా పౌలు క్రైస్తవుల గుండెల్లో ఉంటాడు. అందుకే ఆయన కనపరుస్తున్నాడు. ఇంత మాత్రమే కాదు, ఆయనకి ఏముంచాడు? ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నా పరుగు ఇంకా కొడముట్టిచ్చితనే. ఈ మాటలు రాస్తున్నాడు అక్కడికి వచ్చేటప్పటికి.
విశ్వాసము నేను ఏం చేశానంటే కాపాడుకున్నాను నేను. ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది. చాలాసార్లు నిజంగా పౌలు గారు పరలోకం వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది ఆయన చేతిలో హత్య చేయబడినటువంటి వారు ఉన్నారు. హత్య చేయబడినటువంటి వారు. ఇప్పుడు ఆ హత్య చేయబడినటువంటి వారు పౌలు పరలోకంలో కలిసి ఉంటారా? నేను మొన్న కూడా పౌలు గారు చాలామందిని ఆయన ఈడ్చుకొని పోయాడు, చంపేశాడు. స్టెఫన్ మరణం కూడా క్రైస్తవంలో మొట్టమొదటి హతసాక్షి ఎవరండి? తాను అనుకొని ఉన్నాడేమో, పౌలు గారు తన జీవితం అనుకొని ఉండేమో, నా చేతిలో చాలామంది ఎవరి కొరకైతే చనిపోయారో వాళ్ళ కొరకు నేను కూడా, ఆయన కొరకు నేను కూడా చనిపోయే భాగ్యం నాకు ఇస్తాడని నేను అనుకోలేదమ్మో. కానీ అది పౌలు కూడా పొందుకున్నాడు. స్టెఫను, పౌలు పరలోకంలో కలిసే ఉంటారు. ఎంత దేవుని స్తుతిస్తారో చూడండి. సువార్త గొప్పతనం ఇదే. సువార్త కొరకు జీవిద్దాం, సువార్త కొరకు బ్రతుకుదాం. సువార్త తగినటువంటి జీవితాన్ని భూలోకంలో మనం కలిగి ఉండుటకు దేవాదేవుడు మన పట్ల తగిన కృపను అనుగ్రహించి, ఆయన అనుగ్రహించేటువంటి ప్రతి దాంట్లో గొప్ప మహిమ ఉందని మనం గుర్తిరిగి ఆయనకి సాగిలపడదాం. చక్కగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా